మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6గా తెలుస్తోంది. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాహువు కేతువు అంత అనుకూలంగా లేరు గనక ప్రతి విషయంలో అవమానాలు పాలయ్యేదానికి ఎక్కువగా సూచనలు కనపడుతున్నాయి. కాకపోతే గతంలో కంటే కూడాను అద్భుతమైనటువంటి జీవితాన్ని వీళ్ళు ఆనందమయంగా గడుపుతారు. రాజకీయ నాయకుల వారికి ఈ సంవత్సరం బాగుంది, విద్యార్థులకు బాగుంది. ముఖ్యంగా కుటుంబ కలహాలు ఉన్నటువంటి గతంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ కలహాలన్నీ కూడా దూరమయ్యి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వీళ్ళు గడిపేదానికి మంచి పరిస్థితులు ఈ సంవత్సరం అంతా కూడాను అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు గురుబలం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి పెద్దగా ఆదాయం రాకపోయినా నష్టాలైతే తవిచోడు సమమైనటువంటి స్థితిలో వీళ్ళు ఉంటారు. సంతోషదాయకమైన జీవితాన్ని వీళ్ళు గడుపుతారు. క్రీడాకారులకి ఈ సంవత్సరం అత్యద్భుతమైన ఫలితాలు ఈ మకర రాశి వారికి కనపడుతున్నాయి. అలాగే కళారంగం వారికి, ఉద్యోగులకి మంచి ఫలితాలు ఈ మకర రాశి వారికి సూచన ఉంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడుతూ వస్తాయి, కానీ ఒక కొలిక్కి ఈ సంవత్సరం అయితే ఈ మకర రాశి వారికి రావు. కనుక ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా మన జీవితం రాణించాలి అనంటే, కోర్టు వ్యవహారాలు అనుకూలించాలి అనంటే, ధనాదాయం బాగుండాలి అనంటే వీళ్ళు చేయవలసిందల్లా రాహువుకి జపం చేయించాలి. అట్లాగే కేతుగ్రహానికి కూడా జపం చేయించాలి, దానాన్ని ఇవ్వాలి, శివాలయంలో ప్రదక్షిణ చేయాలి. ముఖ్యంగా వీళ్ళు ఈ మకర రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి దివ్య మంత్రాన్ని జపించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళు చూస్తారు. ఆనందమయంగా గత కాలంలో పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగి ఈ సంవత్సరం ఎంతో మానసిక ప్రశాంతంగా గడుపుతారు ఈ శ్రీ పరాభవన సంవత్సరంలో ఈ మకర రాశి వారు.